పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా ఎంతో బిజీగా ఉన్న మా సుమన్ గారు ఎప్పుడు మా సుమన్ గారే, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలచారి కూడా మా మనిషి. ఇక్కడ వచ్చిన పద్మిని నామూరుపల్లి గారు కానీ, మా సాయి వెంకట్ గారు కానీ, మా తుమ్మలపల్లి వారు కానీ, అంతా మా కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం మేము. మా నవ్య కానీ, మా మానిక్ కానీ, మా ఇప్పుడు ఏ ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేయలేదు. ఫస్ట్ టైం మా ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన మా గోయల్ గారిని, ప్రియాంక గోయల్ గారిని కూడా, అలాగే మా చిక్కోటి నవీన్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు స్వాగతాలు. ప్రవీణ్ గారు, సారీ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. ఫస్ట్ స్టేజ్ మీదకి నువ్వు రా పైకి రా. మా డైరెక్టర్ ప్రీతంని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ నమస్కారం పేరు పేరున. నేను ప్రతి ఒక్కళ్ళ పేరు తీసుకునే అంత టైం లేదు, కానీ అందరికీ పాదాభివందనాలు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని విన్నాను, కానీ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మన టైటిల్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే 2 నిమిషాల్లో చెప్తాను. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ మూవీతో దాదాపు ఒక 200 మంది కొత్త వారిని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచంలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే టాప్ స్టాండర్డ్లో ఉంది. సో తెలుగు నుంచి ప్రతి ఒక్క లాంగ్వేజ్లోకి వెళ్ళే వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఈ మూవీ టైటిల్ లాంచ్ చేసిన తర్వాత మన బ్రీఫింగ్ ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్ ప్రజెంట్స్ తోటి విక్టర్ ది నెక్స్ట్ గాడ్ అనే మూవీ పోస్టర్ని లాంచ్ చేయడం జరిగింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రీతం కుమార్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్. అండ్ ఈరోజు సౌత్ ఇండియా కాదు, టోటల్ ఇండియా సూపర్ స్టార్ మా సుమన్ గారు చీఫ్ గెస్ట్గా. ఆయన ఎన్నో సినిమాలు నటించకపోయినా ఈరోజు కూడా దానికి వచ్చే ఒక పెద్ద స్టార్, ఒక పెద్ద ఆశీర్వాదం ఇచ్చి ప్రతి సినిమాని సపోర్ట్ చేయాలంటే వాళ్ళ డేట్స్, షూటింగ్ని పక్కకు పెట్టి ఇక్కడ వచ్చి 1-2 అవర్స్ స్పేర్ చేయాలంటే ఏ స్టార్ కూడా ఒప్పుకోరు. బట్ మన సుమన్ గారు ఎన్ని సినిమాలకు వచ్చి ఆయన ఆశీర్వదించడమే కాకుండా నటించిన సినిమాలకి ఆయన ప్రమోషన్ చేయడము, ఇలా మొదలవుతున్న సినిమాలకి సపోర్ట్ చేయడం రియల్లీ గ్రేట్ సార్. సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ ఇలాగ ఇవన్నీ 100 సినిమాలు మీరు ఇలా ప్రారంభిస్తూ సినిమా ఇండస్ట్రీని కలకల్లాడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వేణుగోపాలచారి గారు, ఆయన సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ప్రతి సినిమా కార్యక్రమానికి హాజరవుతూ మనందరినీ ఆశీర్వదిస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇకపోతే మా వడ్లపట్ల గారు, ఆయన కూడా ప్రతి సినిమాని టేకప్ చేయడం, వారికి ఏదో ఒక సహకారం చేయడం, ఈ స్థాయికి తీసుకొని వచ్చేలాగా చేస్తున్న ఎంఆర్సి వడ్లపట్ల గారు గ్రేట్ అండి. అండ్ మానిక్ భాయ్, ఆయన ఒక ఆర్టిస్ట్గా, ఒక ఈసీ, మా అసోసియేషన్ ఈసీగా, అదే కాకుండా ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తూ ప్రతి సినిమాకి నేను బ్యాక్ ఉన్నానని చెప్పే మానిక్ గారు, చీకోటి ప్రవీణ్ గారు, అండ్ ప్రియాంక గోయల్ గారు, అండ్ చలపతి గారు, అండ్ అనిత గారు, ఆమె గ్యాలరీ ద్వారా, ఆర్ట్ గ్యాలరీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ ఇస్ అ గ్రేట్ సర్వీస్ అనిత గారు. ఆమె కూడా ఈరోజు ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉండి వీళ్ళందరినీ సపోర్ట్ చేసినందుకు. అండ్ ప్రియాంక గోయల్ చెప్పాను. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ టీమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ గారు కూడా వచ్చారు, మా చిరకాల మిత్రులు, ఆయన ఉద్యమ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక స్టూడియో నడుపుతూ మరి ఎన్నో సినిమాలు ఆయన కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈరోజు వచ్చారు సార్. వెరీ నైస్. అండ్
గ్రేట్ ఏంటంటే ఒక యంగ్స్టర్ ఒక మంచి సినిమా తీయాలని వస్తున్నారు, రావాలి ఈ ఇండస్ట్రీ అందరినీ తీసుకుంటుంది. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినాం అనేది కాదు, ఎంత సినిమాలో దమ్ముంటే 50 లక్షల సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన ఇండస్ట్రీ ఇది. 500 కోట్లకు కూడా జనాలు వెళ్ళని పరిస్థితి ఇది. ఎన్ని వందల కోట్లు పెట్టినా కూడా 2 గంటలు మనం కరెక్ట్గా చూపించలేకపోతే, కూర్చోబెట్టలేకపోతే ఆ సినిమా మనం ఉచితంగా కూడా ఓటీటీలో వచ్చినా కూడా సినిమా చూడలేని పరిస్థితి ఈరోజు. ఓటీటీలో వస్తున్న సినిమా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా చూడరు. ఆ సినిమా 2 అవర్స్ ఓపిక లేదు ప్రజలకి. ఈరోజు ఓటీటీలో కొన్ని వందల వేల సినిమాలు వస్తున్నాయి. అవి కాదని మన సినిమా చూడాలి అంటే కొత్తదనం ఉండాలి, రియాలిటీకి దగ్గర ఉండాలి, కొత్తదనం ఉండాలి, మేకింగ్లో డిఫరెన్స్ ఉండాలి. అలా అన్నిటికీ ప్రీతం ఆయన చేస్తాడని నమ్మకంతో మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఈ కళామ తల్లి ఎవరినైనా ఆశీర్వదిస్తుంది. కళాకారులని ఈ 200 మందిని ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నాడు. డెఫినెట్గా ఆ 200 మందికి కూడా కళామ తల్లి ఆహ్వానిస్తుంది. అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్, బాబాయ్. విక్టర్ ది నెక్స్ట్ గాడ్ పోస్టర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన హీరో సుమన్ గారు, మరి మాస్ లీడర్ వేణుగోపాల్చారి గారు, మరియు మా ఇన్వైట్ చేసిన అనిత గారు, మరి మిగతా అందరు కూడా అతిథులందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ విక్టర్ తోటి విక్టరీ కొట్టాలని ప్రీతం గారిని నేను అభినందిస్తూ చెప్తున్నాడు. 200 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులు అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. కొత్త ఆర్టిస్టులను తీసుకొని యాక్ట్ చేయించాలంటే చాలా గొప్ప విషయము. చిన్న సినిమాలు ఇంపార్టెంట్, ఇవాళ బేస్ పిల్లర్ అంటేనే మూవీ ఇండస్ట్రీకి చిన్న సినిమాలు. సక్సెస్ రేషియో తక్కువ ఉన్నా కూడా అల్లు పెరగని వీరుల లెక్క వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. సక్సెస్ రేషియో బాగా పెరగాలి, క్వాలిటీ పెరగాలి, మంచి అవకాశాలు అందరికి కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఇంతకుముందు కూడా చెప్పా, నాకు గోవా గవర్నమెంట్లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. చిన్న సినిమాలకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలన్నా, అక్కడ షూటింగ్స్కి ఏమన్నా కావాలంటే మాత్రం డెఫినెట్గా నా సైడ్ నుంచి మీకు ది బెస్ట్ చేయిస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చిన్న సినిమాలకు నా ఫామ్ హౌస్ ఉంది, ఫ్రీగా ఇస్తాను ఎప్పుడైనా సరే మీరు షూటింగ్లకు వాడుకోవాలనుకుంటే. సో ఆల్ ది బెస్ట్ ప్రీతం గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ. పార్ట్నర్స్ అందరూ విపరీతంగా ఇంప్రెస్ అయ్యి, సార్ మనం కూడా ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా ఉందామని చెప్పి అంటాం. నిజంగా వాళ్ళకి ఏం తెలియదు, దే ఆర్ రియల్ ఎస్టేట్, దే ఆర్ బిల్డర్స్. బట్ ఈ కథ అతను నేరేట్ చేసిన విధానం అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకో ఈరోజు ఫంక్ అవుతున్నాడు స్టేజ్ మీద. ఆ అద్భుతమైన కథ అద్భుతమైన ఫ్లోలో చెప్పాడు, మాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మేము ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేద్దామని అనుకున్నాం యాజ్ యూజువల్గా. బట్ ఈ యొక్క కథకి ఇంప్రెస్ అయ్యి నా పార్ట్నర్స్ నన్ను ఫోర్స్ చేశారు. ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న మా విశ్వనాథ్, వీరు సుదర్శన్ థియేటర్స్ ఓనర్ గారు డాక్టర్ విశ్వనాథ్ గారు, వారు ఏం చెప్పారంటే, లేదన్నా మనం సినిమా చేద్దాం ఎట్టి పరిస్థితుల్లో, మీరు దయచేసి ఆయన అడగండి అని అంటే, సరేనండి మనం అడిగితే మనల్ని ఏం కాదనడు, మనవాడే, అతను చాలా కష్టపడి ఇదంతా ప్లాన్ చేసుకున్నాడు, కానీ మనం అడుగుతాం బాగోదేమో, మనం సపోర్ట్ చేద్దామని అన్నాను. లేదు అడుగుదామని అంటే, సార్ మీరు ఉంటానంటే మాకు అంతకంటే అదృష్టం ఏంటని అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సినిమాతోటి మనోడు కూడా డెఫినెట్గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటాడు. అలాగే అన్నగారి ఆశీర్వాదాలు, మా సముద్రాల వేణుగోపాలాచారి గారి ఆశీర్వాదాలు, అలాగే మా సుమన్ గారి ఆశీర్వాదాలు, మా మాణికన్న, మా చికోటి గారి ఆశీర్వాదాలు, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలందరి ఆశీస్సులు కూడా ఈ సంస్థకు ఉండాలని, ఈ సంస్థ విజయవంతం కావాలని, అలాగే మా పాత్రికేయ మిత్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా. నేను ప్రతి ఫంక్షన్లో చెప్తాను, దయచేసి చిన్న సినిమాని ప్రోత్సహించండి. మా గురించి ఒక 2 నిమిషాలు కానీ మీరు వేస్తే మాది మౌత్ పబ్లిసిటీ వస్తుంది. మేము నిజంగా చాలామంది కళాకారులను పరిచయం చేస్తున్నాం. ఆ కళాకారులు అందరికీ కూడా మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న పెద్దలు, నా చిరకాల మిత్రులు, నా శ్రేయోభిలాషి, మాకు కరెక్ట్గా 40 సంవత్సరాలు 39 సంవత్సరాల స్నేహం ఉన్నది సుమన్ గారు. ఆయన మద్రాసులో ఉండి హైదరాబాద్లో షూటింగ్ చేసేప్పటి నుంచి మంచి స్నేహము, పరిచయము. అలాంటి ఆయన ఎప్పుడు హీరోనే, 100 ఏళ్ళు వచ్చిన హీరోగా నిగనిగ ఆడిపోతున్నాడు తిరుపతి లడ్డులాగా. కాబట్టి ఆ హీరో గారికి నమస్కారము. అలాగే 40 సంవత్సరాల నుండి
తెలుగుదేశం ఆవిర్భావం నుండి కలిసి తిరిగాము, తెలుగుదేశం జెండాలు మోసాము. ఆయన ఎంపీ, మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మేము పార్టీకి సపోర్టుగా ఉండి, ఆయనకు వెన్నుదన్నుగా ఉండి మేము ఆయనతో నడిచాము. ఎన్నో విషయాల్లో నాకు సహకరించి ఎక్కడికి వెళ్ళినా స్టేజ్ మీద నా పేరు చెప్పి నన్ను అభిమానపూర్వకంగా నన్ను పలకరించే అన్నగారు వేణుగోపాల్చారి గారు, సోదరులు మా ఈసీ మెంబర్ వడ్లపట్ల గారు, మరియు ఇంకో ఈసీ మెంబర్ అర్నాథ్ బాబు గారు, మరి ప్రవీణ్ గారు, మేడం గారు తదితర మిత్రులు, వేదిక ముందర ఉన్న మీరు కూడా ఆయన తక్కువ కాదు, మాలాగానే సినిమా ప్రియులు మీరంతా. మీ అందరికీ మరియు మీడియా మిత్రులకు శుభ ఉదయంతో నా హృదయపూర్వక నమస్కార అభినందనాలు తెలుపుకుంటున్నాను. సోదరుడు, మిత్రుడు ప్రీతం 3-4 రోజుల నుంచి అన్న ఇట్లా ఉన్నదని నాకు చెప్తుంటే నిన్న మాలో కూర్చొని మాట్లాడి ఫైనలైజ్ చేసాము. అతిథులను పిలిపించుకున్నాము, మనల్ని ఆశీర్వదించడానికి మీ అందరినీ కూడా పిలిపించుకున్నాము. ఈ ప్రయత్నము గొప్ప ప్రయత్నమై అతడు 100 సినిమాల దర్శకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది చిన్న సినిమా, ఆ సినిమా, ఈ సినిమా అని కాదు. సినిమా ఎప్పుడు చిన్నది కాదు. సినిమాలో దమ్ముంటే బలగం చూశారు కదా, పెద్ద హిట్, 100 కోట్ల టార్గెట్, 110 మంది అసోసియేషన్ వాళ్ళు దానికి అవార్డు ఇచ్చారు. ముందు చిన్న సినిమానే అన్నారు, కానీ ఎవరు ఎనలేని కీర్తిని గడించిన గొప్ప సినిమా అయ్యింది. నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద స్టార్ సినిమా 50 నుంచి 100 కోట్లు పెట్టి తీశారు. పోయిన సంక్రాంతికి విడుదలయ్యింది. వారం రోజులు కూడా ఆడలేదు. అది జనంను మెప్పించే చిత్రాలు కావాలే కానీ నొప్పించే చిత్రాలుగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. ఇక మిత్రులు 200 మంది ఆర్టిస్టులను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానని చెప్పారు. సోదరా, ఆల్రెడీ మాలో 11 మంది ఆర్టిస్టులు ఉన్నాము. వాళ్ళందరినీ మర్చిపోకుండా ప్రేమగా పిలవండి, పిలవండి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయండి. కాదంటలేను. సినిమా మీద వ్యామోహం ఉండి, ప్రేమ ఉండి, సినిమా కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, రాత్రి పగలు కష్టపడ్డ వాళ్లకు నువ్వు అవకాశాలు ఇవ్వు. అడ్డ మీద కూలీలు ఇవాళ జాబ్ దొరకలేదని చెప్పి సినిమాలో వచ్చి నటించి మళ్ళీ పోయి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్, మళ్ళీ ఐటీ బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఆర్టిస్టులు గారు. విన్నావా? వీటులను నటులను గుర్తించాలి మీరు ఇక్కడ. కాబట్టి మీరు నిజమైన నటులకు, మా సభ్యులకు మంచి అవకాశాలు కల్పించండి. హంగామాలు, ఆర్భాటాలు చూపించడం వస్తుంటారు, వాళ్ళు కాదు. సినిమా మీద ప్రేమ చూపించి ఫ్యాషన్ అన్న వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఎదగాలి, సినిమా ఇండస్ట్రీ ఎదగాలి, మనమందరం కలిసి ఎదగాలి. ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఈ టైటిల్ రిలీజ్ చేసినందుకు, ఈ సినిమా టైటిల్ ఎలాగుందో మీ లైఫ్ కూడా అలాగే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. ప్రీతం కుమార్ రూబెన్ గారు మరి కథ, డైరెక్షన్లో వారి ఆధ్వర్యంలో ఈరోజు విక్టర్ నెక్స్ట్ గాడ్ అన్న క్యాప్షన్ తోటి అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈరోజు టైటిల్ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మిత్రులు, గౌరవనీయులు, సుప్రసిద్ధ సినీ నటులు సుమన్ గారికి, మరి అన్ని కార్యక్రమాల్లో సినిమా రంగంలో పాల్పంచుకున్న మిత్రులు గౌరవనీయులు మా మల్లికార్జున చౌదరి గారికి, ప్రియా గారికి, అదేవిధంగా నవేరావు గారికి, మణి గారికి, మరి అదే ప్రియాంక గారికి, మరి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం. మాణిక్ గారికి, అదేవిధంగా చికోట్ ప్రవీణ్ గారికి, మరి మా సంధ్యా థియేటర్ ఓనర్స్కు, మరి మా మెంబర్లకు అందరికీ కూడా, మా యాంకర్ గారికి, మరి ముఖ్యంగా ప్రీతం గారికి ఈ కార్యక్రమం సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పేరులోనే విక్టర్ అని అన్నది. ఈరోజు ప్రీతం గారిని చూస్తుంటే కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే నేను ఈ సినిమాను పెద్ద ఎత్తున, ఎందుకంటే 200 ఆర్టిస్టులు అంటే ఆయన చెప్పిన బడ్జెట్ కన్నా పెద్ద అవుతుంది. 3 to 5 అన్నాడు, కానీ మినిమం మరి 7 to 10 crores అయ్యే బడ్జెట్ ఈ సినిమా ఇది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్ల పాన్ ఇండియా మూవీ లెవెల్లో పేరే అమేజింగ్ గ్లోబల్, పేరులోనే గ్లోబల్ ఉన్నది కనుక మరి అటువంటి మంచి కార్యక్రమం సాహసించినందుకు, పేరులోనే విక్టర్ అని పెట్టుకొని నెక్స్ట్ గాడ్ అన్న ఒక క్యాప్స్టర్ తీసిన సినిమా మరి నిజంగా పాన్ ఇండియా మూవీ లెవెల్లో మరింత విజయవంతం కావాలి. విజయవంతమై ఆ సక్సెస్ మీట్కి కూడా మమ్మల్ని అందరూ కూడా పిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి అందరికీ ఈ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్స్కు,
దీన్ని సహకరిస్తున్న స్పాన్సర్స్కు, విక్టర్ గారికి, మరి నటించబోయే నటులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ మూవీ మరి విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే మా నిర్మాతలు, దర్శకులు, అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ ముందు పాదాభివందనాలండి. వాళ్ళందరూ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇన్న సినిమాలు చేయగలిగాను. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మానికి కూడా ఫిగర్ కూడా చెప్పేశారు 40 years అని. కాబట్టి చాలా సంతోషం నాకు. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి ముందు నాకేంటంటే అనిత గారు అంటే మాకు వాళ్ళ హస్బెండ్ పెయింటింగ్స్ చాలా బాగా చేస్తుంటారు. ఎగ్జిబిషన్స్కి వెళ్తుంటాను, ఎందుకంటే నాకు పెయింటింగ్స్ ప్లస్ నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, వెళ్తుంటాను. సో ఆవిడ ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా అన్నారు. నేను యాక్చువల్లీ వారణాసిలో షూటింగ్లో ఉన్నాను. సో అంటే అదే సేమ్ టైంలో చౌదరి గారు కూడా ఫోన్ చేసి ఇట్లా ఈ డేట్ చెప్తే కొంచెం డౌట్గా ఉందండి, నేను చెప్తాను చెప్పాను. బట్ మీన్ టైం ఫైనల్గా అయింది. ఎనీవే కమింగ్ టు ద పాయింట్ అండి, మళ్ళీ అందరి పేర్లు అవసరం లేదనుకుంటాను. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం నేను మాట్లాడుతుంటే కెమెరాలు వెళ్ళిపోతాయి, తర్వాత ఉండదు ఇంకా. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఇందాక ప్రీతం వాస్ సేయింగ్ అబౌట్ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు. నా దృష్టిలో, నా ఎక్స్పీరియన్స్లో, నా ఒపీనియన్లో ఒకటే చెప్తానండి, చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు. తీసేటప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు హిట్ అయితే పెద్దది, లేకపోతే చిన్నది అయిపోతుంది. అదే మాదిరిగా తీసేటప్పుడు చిన్న సినిమా హిట్ అయిన తర్వాత పెద్ద హిట్ అయిందంటే పెద్ద సినిమా, లేకపోతే ఫట్. సో దీని గురించి టెన్షన్ వద్దు. మనం ఇందాక మానికి చెప్పినట్టు మ్యాటర్ విషయం ఉండాలి ఇంట్లో. సో దీంట్లో ఒక టైటిల్లో ఒక చాలా మంచి విషయం ఏంటంటే విక్టర్ ద నెక్స్ట్ గాడ్ అని పెట్టారండి. ది నెక్స్ట్ గాడ్ అనేది ఒక పెద్ద సస్పెన్స్. మా లెక్కలో మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి, ఇది నా కాన్సెప్ట్. మరి నెక్స్ట్ గాడ్ అంటే అది ఏమిటో తెలియదు. ప్రీతం గారు మరి ఆయన స్టోరీలో ఆయన ప్రూవ్ చేయాలి. బికాస్ ద బ్యానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్. సో యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ అమేజింగ్. అండ్ ఐ విష్, ఐ ప్రే ద ఆల్మైటీ దట్ యూ మేక్ సంథింగ్ అమేజింగ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ తెలుగు ఆర్ ఇండియా. సో మీరు ఇందాక అన్నారు చాలామందిని మీరు పరిచయం చేయబోతున్నారని, ఇట్స్ వెరీ గుడ్. బికాస్ ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండి వితౌట్ అన్ ఆపర్చునిటీ, మేబీ వేరియస్ రీజన్స్ వై దే ఆర్ నాట్ బీయింగ్ గివెన్ అ చాయిస్. సో అందరికీ అవకాశం ఇవ్వండి, టెక్నీషియన్స్ అందరికీ ఇవ్వండి. అండ్ మోస్ట్లీ ముందుగా ప్రవీణ్ గారు ఇందాక ఆయన ముందుకు వచ్చి ఆయన ఫామ్ హౌస్ని ఆయన ఇస్తా అన్నారు. అనేది రియలీ మంచి మనసుతో ఆయన చేశారు. అండ్ ఎనీథింగ్ ఇన్ గోవా, బికాజ్ ఆయనకి గోవాలో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో గోవాలో షూటింగ్కి వెళ్ళే వారు కూడా ఆయన సర్వీసెస్ని మంచిగా మీరు వాడుకోండి. అండ్ అందరూ ఆశీర్వాదాలు. వేణుగోపాల్ గారు పెద్దలు, ఆయన అప్పుడు ఎన్టీఆర్ గారు టైం నుంచి ఆయన ఉన్నారు. యాజ్ మానిక్ సెడ్, పాలిటిక్స్ అండ్ ఈజ్ అ లెజెండ్ ఇన్ పాలిటిక్స్. అండ్ ఈజ్ గాట్ అ సాఫ్ట్ కార్నర్. సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్, ముఖ్యంగా ఉన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వీ ఆల్ మెట్ ఇన్ అ కల్చరల్ ప్రోగ్రామ్. చాలామంది అనుకుంటారు పొలిటీషియన్గా ఆయనకి ఏం తెలుసు డాన్స్ గురించి అరగంట సేపు మాట్లాడతారు. ఆయన ముద్రాల గురించి, దాని గురించి మాట్లాడతారు. సో అందరూ ఈరోజు సాయి వెంకట్ గారు, మా తుమ్మలపల్లి నాగేశ్వరరావు గారు, అందరూ అంటే పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తే ఈ పిక్చర్ ఒక మంచి సక్సెస్ అవ్వాలి. స్టోరీ విన్నాను, స్టోరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి, కొంచెం వెరైటీ ఉంది. ఆల్ సైడ్ అండ్ సినిమా పూర్తిగా అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాతనే నేను ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. స్టార్టప్ ఈజ్ వెరీ గుడ్. సో మీ అందరిది ఆశీర్వాదాలు అండ్ మీ ఆశీస్సులు ప్రీతం మీద ఉండాలి. ఎంటైర్ టీమ్కి నేను సక్సెస్ చెప్తూ, అండ్ నాన్ ఫిలిమీ పర్సన్ లైక్ ప్రియాంక గారు వచ్చినారు. సో అవర్ బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ఫ్రమ్ ది చేంబర్. సో అందరిది పాత్రికేయ సోదరులు అందుకే చెప్పినట్టు సపోర్ట్ కావాలి. ఇలాంటి సినిమాలకి టేక్ ఆఫ్ అంటే మనకి ఎట్లా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు వాటికి ఫ్యూయల్ అవన్నీ చెక్ చేసి పంపుతారు, అట్లా మీరేంటంటే ఈ టేక్ ఆఫ్ టైంలో, అలాగే ఈ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు, రిలీజ్ టైంలో మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. ప్రెస్ లేకుండా మేము లేవు, కాబట్టి మీరు మీ హెల్ప్ కావాలి. ఇలాంటి మంచి నిర్మాత, దర్శకులు పైకి రావాలి. యాజ్ వేణుగోపాల్ చెప్పినట్టు మంచి సక్సెస్ ఇవ్వాలి అండ్ మంచి డబ్బు కూడా డిస్ట్రిబ్యూటర్కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ప్రీతం గురించి చెప్పాలి. దాని తర్వాత పెద్దలు, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సుమన్ గారి గురించి నాకు ఒకటే, స్టూడెంట్కి పెన్ను, గూఢాచారికి గన్ను, సుమన్ గారు ఎప్పటికీ నంబర్ 1. జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలిసిందే. ఇకపోతే మా వేణుగోపాల్ గారు అన్నయ్య, మంచి మనిషి కన్నా మనసు చిలికితే వెన్న, అందుకే అయ్యారు అందరికీ అన్న అన్నే మా వేణుగోపాల్. సో డైలాగ్ చెప్పాలి అంటే ఏదో అందరినీ సరదాగా నవ్వించాలని, ఇంకేం లేదు. అలాగే
మన వడ్లపట్లి అన్నయ్య గారు నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం. వారి గురించి నా మిత్రుడు ప్రీతం గురించి రెండే మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇంకా చాలా పెద్దలు ఉన్నారు కాబట్టి. చిన్న మాటలో వడ్లపట్ల గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. తెల్లవారుజామున కూస్తాయి పుంజులు, రాత్రి వేళలో మెరుస్తాయి మినుగులు. అన్నయ్య వడ్లపట్ల గారు, మీకోసం ఎప్పటికీ తెరిచి ఉంటాయి నా హృదయ తలుపులు. ఎందుకంటే నటించాలి అంటే 200 మందిని పరిచయం చేస్తున్నాడు మన ప్రీతం. నాట్ ఏ జోక్, తను చేస్తాడు. ఎందుకంటే తన పెళ్ళి కూడా దగ్గరుండి నేను చేశా, ఇది మీరు ఎవరికి తెలియదు. రాత్రింబోళ్ళు తిరిగి ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్, జనంలో మాట్లాడలేడు, పాపం సపరేట్గా ఉంటే చెప్పి చేయగలడు. తప్పనిసరిగా నువ్వు అవుతావమ్మా, తప్పనిసరిగా విజయం సాధిస్తావు. అన్నయ్య ఆశీర్వాదం ఉంది, సుమన్ గారి ఆశీర్వాదం, వేణుగోపాల్ గారు, ఎంతో పెద్దలు వచ్చున్నారు, మాణిక్యం గారు, వీళ్ళందరూ కూడా. తప్పనిసరిగా నువ్వు విజయం సాధిస్తావు, ఈ సినిమా హిట్ కొడతావు, నీ కసి నాకు తెలుసు. తప్పనిసరిగా ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ చివరిగా నా పేరు తెలియదు. సతికి పతి, పాటకు శృతి, మనిషికి మతి, అదేనండి చలపతి. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వడ్లపట్ల మా చౌదరి గారికి, ఇకపోతే మా ప్రీతం నా సోదరుడు హిట్ కొడతాడు అంటే తన మీద తనకి నమ్మకం, తన మీద నాకు నమ్మకం. ఎందుకంటే 1990 నుంచి ఇప్పటి వరకు నటిస్తూనే 62 సినిమాలు చేశారు. సో ఆర్టిస్ట్ అనేది ఎక్కడ పుట్టడు, కసి నుంచే పుడతాడు. ఈ కసి ఇతనికి ఉంది. పెద్దల ఆశీస్సులు, నా ఆశీస్సులు. నేను చేసిన సినిమాలు రజనీకాంత్ గారితో నరసింహలింగ కథానాయకుడు, అలాగే మన బాలయ్య బాబు గారు ద గ్రేట్ యాక్టర్ లెజెండ్ సినిమాలో కానీ చాలా సినిమాలు, సుమన్ గారితో 2 సినిమాలు, అన్నయ్య గారి ఆశీర్వాదంతో 2 సినిమాలు, అయ్యప్ప స్వామి కటాక్షంలో విలన్గా చేశాను వారి ఆశీర్వాదంతో. ఇంకా ఎన్నో సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ అంతా ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, ఉంటుంది. టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇస్తారు. ముందుగా మీడియా వాళ్ళకి గన్ను కుప్పలెట్టు మీడియా మిత్రులకి నా సెల్యూట్ కోరుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్. Venugopal Garu, Suman Garu and all the friends present here. I am really honored to be part of this auspicious day when we are going to announce the title of the movie, and it is so good. And Pritam Garu also, congratulations, and I'm really happy to know that you have given opportunity to newcomers, and because somebody should be there. Big budget or small budget, it is very nice that you are giving opportunities to newcomers so that they can also have some, they can show their talent, and we can have more actor and actresses, and this is how things should go. So as the name of the movie, Victor, the Next God, I congratulate you and wish all the best and all the victory and success of this movie. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి.